హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేయబోతున్నాం చాలామందికి ఫేవరెట్ అయిన రుచికరమైన మసాలా పీతల వేపుడి. చిన్న చిన్న టిప్స్తో హోటల్ స్టైల్లో ఇంట్లోనే ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. కావాల్సిన పదార్థాలు: శుభ్రం చేసి పెట్టుకున్న పీతలు 500 గ్రామ్స్. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 6 పచ్చిమిర్చి, 10 చిన్న ఉల్లిపాయలు, 6 వెల్లుల్లిపాయలు, చిన్న అల్లం ముక్క, పెద్ద ఉల్లిపాయ 1, బిర్యానీ మసాలాలు: ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క చిన్నది 1, యాలక్కాయలు 2, లవంగ మొగ్గలు 3, మిరియాలు 4, సోంపు జీలకర్ర కొద్దిగా వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 కప్పు నూనె వేసుకోండి. నూనె వేడి ఎక్కిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసి, కరివేపాకు వేసి చక్కగా కలిసేలా కలుపుకోండి. ఈ ఉల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా వేయించండి. ఇప్పుడు ఒక పెద్ద టమాటాను పేస్ట్ చేసి ఇందులో వేసుకొని బాగా దగ్గర పడే వరకు బాగా వేయించుకోవాలి. ఇందులో పచ్చివాసన పోయే వరకు నూనె పైకి తేలేలా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ధనియా పౌడర్, చిటికెడు పసుపు వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు 1½ స్పూన్ కారం వేసి బాగా కలిసేలా కలుపుకొని పచ్చివాసన పోయే వరకు మరికొద్ది సమయం మగ్గించుకోవాలి. ఇప్పుడు శుభ్రం చేసిన పీతలు వేసి మసాలా బాగా పట్టేలా జాగ్రత్తగా కలుపుకోవాలి. పీతలు పగలకుండా మెల్లగా కలపండి, చాలా ముఖ్యం. ప్యాన్ మీద మూత పెట్టి మీడియం మంట మీద 5 లేదా 7 నిమిషాలు ఉడికించాలి. మధ్య మధ్యలో ఒక్కసారి తీసి కలపాలి. ఇప్పుడు పీతలు ఉడకటానికి కొద్దిగా వాటర్ వేసి 10 నిమిషాలు మూత పెట్టి బాగా ఉడికించాలి. మూత తీసి నీరు పూర్తిగా ఆరే వరకు కొంచెం హై ఫ్లేమ్ మీద వేపాలి. చక్కగా ఫ్రై టెక్స్చర్ వచ్చాక
స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. పీతల వేపుడు అన్నంతో, చపాతీతో లేదా రసంతో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో టిప్పు, పీతలు త్వరగా ఉడుకుతాయి కాబట్టి ఎక్కువసేపు వండకండి, లేదంటే గట్టిగా అవుతాయి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి రుచికరమైన వంటకాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక కొత్త రెసిపీతో కలుద్దాం. అంతే ఫ్రెండ్స్, బాయ్. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేనైతే తిన్నా, అస్సలు ఎంత బాగుందంటే మామూలుగా లేదు. పీతలు తిన్న వాళ్ళు కూడా ఈ రెసిపీ తిన్నాక వాళ్ళ ఫేవరెట్ అయిపోతుంది పీతలు. కనుక ఖచ్చితంగా ట్రై చేయండి.